సో ఏపీలో రాజకీయాలు అయితే రసవత్రంగా మారుతున్నాయి. ప్రత్యేక హోదా అంశాన్ని కాంగ్రెస్ మళ్ళీ తెరపైకి తీసుకొచ్చింది. ఆ విషయంలో జంతర్ మంతర్ వద్ద ఢిల్లీలో షర్మిల మొన్న దీక్షకు కూడా పూనుకోవడం జరిగింది. ఆవిడ దానిపైన కూడా ఇటువైపు అధికార పక్షం వైసీపీ నేతలు, వైసీపీ అధినేత కూడా నిన్న సిద్ధం ఏదైతే ఏలూరులో జరిగిందో దొందులూరు సభలో కూడా పరోక్షంగా కొన్ని కామెంట్స్ అయితే పైన చేయడం జరిగింది. అలాగే ఏదైతే వైఎస్ షర్మిల పైన చేసినటువంటి కామెంట్స్ పై కూడా రాహుల్ గాంధీ స్పందించి, అంటే వ్యక్తిగతంగా వెళ్ళడం ఇది ఒక అరాచకం, ఇది భయం పట్టుకునేలాంటి ప్రవర్తనలకైతే ఎదుర్కొంటున్నారు అంటే చేస్తున్నారంటూ కూడా ఆయన కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. అలాగే నిన్న ఏదైతే సీఎం సిద్ధం అంటూ కూడా సభలు స్టార్ట్ చేశారో, మొదటిగా మనం శ్రీకాకుళం జిల్లా ఏదైతే 36 జిల్లాలకు సంబంధించి 32 జిల్లాలకు సంబంధించి మొత్తం అంతా ప్రతినిధులు వస్తారు, భారీ ఎత్తున చేస్తారు, సమర సంకారాన్ని పూరించారని సిద్ధం వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా భారీ బహిరంగ సభలను సిద్ధం చేస్తూ ఉంది. అలాగే శ్రీకాకుళంలో అయింది. దాని తర్వాత నిన్న ఏలూరులో స్టార్ట్ అవ్వడం జరిగింది. సిద్ధం సమర సంఘాన్ని పూరించారు. కాకపోతే ఈ కార్యక్రమాల నేపథ్యంలో కొన్ని విమర్శలు అయితే ఎదుర్కొంటుంది వైసీపీ అధికార పక్షం నుండి వైసీపీ జగన్ కూడా. ఏదంటే ముఖ్యంగా చూసుకుంటే దాంట్లో నోట్ల కట్టలు కనిపించడం కానీ, అంటే డబ్బులను ఇస్తూ ప్రజలను తరలిస్తున్నారు, లేదంటే మీ పథకాలను మేము ఆపేస్తాం సభలకు రాకపోతే అంటూ కూడా బెదిరిస్తున్నారు అనేటువంటి వార్త చక్కర్లు కొడుతుంది. అలాగే ఇంకొకటి, సీఎం ఏదైతే సభ చేస్తున్నారో ఆ టైంలో రోడ్లకు సంబంధించి కావచ్చు, పచ్చని పొలాల్లో పచ్చనిగా ఉన్నటువంటి చెట్లు నరికేస్తున్నారంటూ కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. అలాగే విమర్శలు వినిపిస్తున్నాయి. అలాగే నిన్న ముఖ్యంగా చెప్పుకోవాల్సిన అంశం, ఇంటర్ ఎగ్జామ్ ఉంటే దాన్ని కూడా పోస్ట్ పోన్ చేసిన అంశం, అలాగే స్కూల్స్కి సెలవిచ్చిన అంశం. ప్రజాస్వామ్యంలో ఈ కార్యక్రమాలు ఉంటాయి, సభలు ఎన్నికల ముందు నిరసనలు ఉంటాయి, అలాగే కార్యక్రమాలు చేస్తారు, రోడ్ షోలు చేస్తారు, సభలు పెట్టుకుంటారు. బట్ ఈ నేపథ్యంలో ఏదైతే ప్రజల కోసం మనం చేస్తున్నామో ఆ ప్రజలనే ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా ముఖ్యంగా టీడీపీ, జనసేన అలాగే ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు కూడా దీనిపైన విమర్శలు చేస్తున్నారు. దీనిపైన ఈరోజు అయితే డిబేట్ ఉంటుంది. అటు వైసీపీ శ్రేణులు ఏం సమాధానం చెప్తే అనేది అయితే ఒకసారి చూద్దాం. ఈరోజు మనతో పాటు డిబేట్లో ఉంటున్నారు టీడీపీ నుంచి జానీ బేగం గారు, అలాగే వైసీపీ వేణు గారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. సో వేణు గారు, మీ నేత అయితే మాత్రం సభలు సిద్ధం అంటూ కూడా స్టార్ట్ చేశారు. ఓకే, ప్రజల్లోకి వెళ్తున్నారు. నిన్న 124 బట్టలు నొక్కాను, 2 బట్టలు నొక్కండి, అంతా ఓకే. ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు సభలు చేసుకోవచ్చు, అధికారం ఉన్నప్పుడు ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు. కానీ అలాంటి ప్రజలకే ఆ సభల కోసమని ఇబ్బందులు పెడుతున్నారంటూ కూడా టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, మీకు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అంటున్నారు. మీరేమంటారు దీనిపైన కామెంట్ ఏంటి? ఎందుకంటే దానికి తగ్గట్టుగా నిన్న ఇంటర్ ఎగ్జామ్ లక్షల్లో రావాల్సిన వాళ్ళు కూడా, విద్యార్థులు కూడా వాళ్ళ ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయడం జరిగింది. మధు గారు, మీకు అదేవిధంగా టీడీపీ నాయకురాలు జానీ బేగం గారికి, బీఆర్కే న్యూస్ ఛానల్ ప్రేక్షకులకి అందరికీ నా నమస్కారం. అదేవిధంగా శుభోదయం. మధు గారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చేసిన భారీ బహిరంగ సభను ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయంటే ఎక్కడ విమర్శించలేదో చెప్పాలి. ప్రతి విషయంలోనూ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ, సంక్షేమంలో కానీ ప్రతి విషయంలో ప్రతిపక్షాలు విమర్శించడం అనేది కామన్ అయిపోయింది. గతంలో చూసాం, 2012 నుంచి ఇప్పటి నేటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి పరుడు, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అవినీతిగా డబ్బులు దోచుకున్నాడు, అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పెద్దలంటే గౌరవం లేదు, వాళ్ళు గౌరవించడు అని రకరకాలుగా విమర్శలు చేస్తున్నాం. కానీ రాష్ట్ర ప్రజలు మాత్రం ఎక్కడా నమ్మలేదు. 2012లో కానీ 18 సీట్లకు 17 సీట్లు ఇచ్చారు. 2014లో కానీ వాళ్ళందరూ కలిసి వచ్చిన 46.2% ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారి సింగల్ పార్టీకి 45% ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 2019లో చూసాము, 151 సీట్లు 51% ఓట్లు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో ఈ ఆరోపణలన్నీ ఏదైతే ప్రతిపక్షాలు కుట్రపూరితంగా ఆరోపణలని రాష్ట్ర ప్రజలకు అర్థమైంది కాబట్టి ఈ రోజు వాళ్ళ ఆరోపణలు ఏది రాష్ట్ర ప్రజలు పట్టించుకోవడం లేదు. అందుకని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులు పెట్టి 175లో గెలవడం ఒక్కటే ముఖ్యంగా ముందుకు పోవడం జరుగుతుంది. కానీ ఈ ప్రతిపక్షాలు ఎలా చూస్తున్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడనే టార్గెట్ చేస్తూ ఈ రోజు విమర్శిస్తూ ఉన్నాయి. ఈ రోజు రకరకాల విమర్శలు. అదే విధంగా ఈ రోజు దుష్ట చతుష్టం వాళ్ళు ఎల్లో మీడియాలో కానీ, ఎల్లో పత్రికల్లో కానీ ఏ విధంగా విషం చుమ్ముతూ ఉన్నారో చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు ఆ ఎల్లో పత్రికను అడ్డం పెట్టుకొని ఈ రోజు ఇది
సాఫ్ట్వేర్ కంపెనీల గురించి మాట్లాడుతూ రాశారు రామోజీరావు గారు నిన్న. ఇట్లా రకరకాలుగా విమర్శలు చేయడం తప్ప ఏది గాని ఆరోపణలు తప్ప ఏది గాని నిజాలు ఉండవు. వీళ్ళు చేసిన ఆరోపణలు, వీళ్ళు పసలేని ఆరోపణలు అన్ని అబద్ధాలని చెప్పేసి వేణుగారు ఉంది. నిన్న ఇంటర్ ఎగ్జామ్ ఒక్కటి స్ట్రైట్గా నిన్న ఇంటర్ ఏదైనా సరే చిన్న విషయం అయినా కూడా బయటకు వచ్చి ప్రెస్ మీట్లు చెప్పి దానికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చే మీ వైసీపీ నేతలు కావచ్చు, అధికారులు మీరు నిన్న ఇంటర్ ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయడానికి గల రీజన్ ఏంటి? స్కూల్స్ సెలవు ఇవ్వాల్సిన అవసరం ఏంటి? ఇంటర్ ఎగ్జామ్ ఎక్కడ ఉందండి? నిన్న ఇంటర్ ఎగ్జామ్ టీడీపీ వాళ్ళు ఇదే అంటున్నారు. ప్రజలు ఏదైతే ప్రజల కోసం చేస్తున్నారో ప్రజల్ని ఇబ్బందులు గురి చేస్తున్నారు, ప్రజల్ని ఇబ్బందులు గురి చేస్తున్నారు అని అంటున్నారు. మధు గారు, ఇంటర్ ఎగ్జామ్స్ మార్చి 6వ తారీఖు నుంచి, ఇప్పుడు ఇంటర్ ఎగ్జామ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? మార్చి 6వ తారీఖు నుంచి ఇంటర్ ఎగ్జామ్స్ ఉండేది మన స్టేట్ లో. అంటే ఏదంటే వాళ్ళ పత్రికల్లో రాస్తే రాష్ట్ర ప్రజలు నమ్మాలి, వీళ్ళంత వరకు నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. మా అబ్బాయి కూడా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, వాళ్ళకి మార్చి 6వ తేదీ నుంచి ఎగ్జామ్ జరుగుతున్నాయి. నిన్న ఎగ్జామ్ ఏముంది వాళ్ళకి? ఇంటర్ ఎగ్జామ్స్ కాలేజెస్ లో ఉండే ఎగ్జామ్స్ ముందు కాలేజెస్ లో డిమాండ్ చేస్తారు. ఇప్పుడు విద్యార్థులకు కానీ స్కూల్స్ కానీ ఇబ్బంది రాకూడదు కదా. పోస్ట్ పోన్ చేశారని చెప్పారు మీరు టీవీ ఛానల్. ఇప్పుడు జానీ గారు, పబ్లిక్ ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేశారని చెప్పారు. ఈ రోజు పబ్లిక్ ఎగ్జామ్ నిన్న ఎక్కడ జరిగింది? ఇంటర్మీడియట్ కి మార్చి 6వ తారీఖు నుంచి. మా అబ్బాయి కూడా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. పబ్లిక్ ఎగ్జామ్స్ కాదు. ఏం ఎగ్జామ్ జరుగుతుంది? కాలేజెస్ లో ఎగ్జామ్స్ కు ముందు ప్రిపేర్ అయ్యేదానికి చేసే ఎగ్జామ్స్. ఏదైనా ఎగ్జామ్ కదండి, వాళ్ళు ప్రిపేర్ అవడానికే కదా. పోస్ట్ పోన్ చేసుకోవద్దండి. ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ ని కాలేజ్ ఇన్స్టిట్యూట్ గా పెట్టుకునేది కాబట్టి దాన్ని మార్చుకోవచ్చు, దానికి ఏమి ఇబ్బంది లేదు. కానీ దీనికోసమే మీరు మార్చారు. అంటే బస్సులు, దాని ప్రజలను తరలించడానికి బస్సులు లేవని, అలాగే ఆ బస్సులో డబ్బులు ఇస్తుంది. అంటే పథకాలు మీరు కనుక సభకు రాకపోతే మీకు వచ్చే పథకాలు ఆపేస్తామని కూడా అంటున్నారు. అదే చెప్తాను, మీరు అడిగేసారా చెప్తాను. ఈరోజు పబ్లిక్ ఎగ్జామ్ కాదు, ఏదైతే లోకల్ గా చేసుకునే కాలేజ్ ఎగ్జామ్స్ ని పోస్ట్ పోన్ చేసుకోవచ్చు, దానివల్ల ఇబ్బంది ఏం లేదు. అదే విధంగా ఈ రోజు ఏదో మెడపైన కత్తి పెట్టి మీరు సభకు రావాలి, సభకు రాకపోతే మీకు సంక్షేమము, మీకు ఏం అభివృద్ధి చేయమని చెప్పడం అనేది ఇవన్నీ ఆరోపణలు. గతంలో కూడా చూసే ఇలాంటి ఆరోపణలన్నీ. ఈ రోజు 10 మందినో 20 మందినో బలవంతంగా తీసుకొని వచ్చి మీటింగ్ లో కూర్చోబెట్టచ్చు చంద్రబాబు నాయుడు లాగా. ఈరోజు అంత లక్షల మంది వస్తున్నారు అంటే ఏ విధంగా వాళ్ళు మెడపైన కత్తి పెడతారు, ఏ విధంగా లాక్కొని వస్తారు? అంటే ఇది కుట్రపూరితంగా ఈ రోజు ఎల్లో పత్రికలు, ఎల్లో టీవీలు చూపిస్తున్న రాతలు. ఇది రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని బ్రాండ్ అంబాసిడర్ సంక్షేమానికి, అభివృద్ధికి. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు దేనికి బ్రాండ్ అంబాసిడరు? ఆయన పేరు చెప్తే ఏం గుర్తొస్తాయి? వెన్నుపోట్లు, కుట్రలు, కుతంత్రాలు, అవినీతి, అక్రమాలుగా గుర్తొస్తాయి. ఇలాంటి ఆరోపణలు చేసేదాంట్లో నెంబర్ 1. ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు, ఈరోజు తెలుగుదేశం అయినా, జనసేన అయినా, బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, కమ్యూనిస్ట్ అయినా, అన్ని రాజకీయ పార్టీలు కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కటే టార్గెట్ చేస్తున్నాయి. ఏమంటే ఈయన పేదవాడి పక్కన ఉన్నాడు, ఈయన వేల కోట్లు. ఈరోజు దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు 1,80,000కి 460 కోట్లు, 4,58,37,000 మందికి ఈరోజు సంక్షేమాన్ని ఇచ్చారు డిపిటి ద్వారా. అదే విధంగా నాన్ డిపిటి ద్వారా 85,31,250 కోట్లు ఇచ్చాడు. 1,10,00,000 మందికి. అంటే ఇంత పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఎవరు సంక్షేమం చేయలేదు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి ఒక్కరే చేశారు కాబట్టి ఈయన స్థిరస్థాయిగా పాతుకుపోతున్నాడని చెప్పేసి ఈరోజు దుష్ట చతుష్టం అంతా కలిసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పేదవాడి పక్కన ఉన్నాడో ఆయన ఎదుర్కోలేక ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నాయి. సంక్షేమం ఇస్తే అప్పుల పాలైపోతుంది రాష్ట్రం అంటారు, విడుదల అయిపోతుంది, జింబాబే అయిపోతుంది, శ్రీలంక అయిపోతుంది అంటారు. అదే విధంగా ఏదైనా సెంటు భూమి ఇస్తే అమరావతిలో వాళ్ళు మాత్రం పెత్తందారులకు లక్షల ఎకరాలు దోచిపెట్టచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం సెంటు భూమి ఇస్తే దాన్ని అడ్డుకుని కోర్టులకు పోయి కేసులు వేసి అడ్డుకుంటారు. అంటే అభివృద్ధి చేయకూడదు, సంక్షేమం చేయకూడదు, వీళ్ళు పేదవాడి పక్కన జగన్మోహన్ రెడ్డి గారికి నిలబడకూడదు. కానీ పేదవాడి ఓట్లు మాత్రం కావాలి వీళ్ళకి. ఇదా వీళ్ళు ఈ దుర్మార్గం, ఇదా వీళ్ళు దుశ్చర్య. మళ్ళీ ప్రతి ఇంటర్మీడియట్ లో పబ్లిక్ ఎగ్జామ్ జరిగినట్టుగా మాట్లాడినారు. పత్రికలు మేము కూడా చూసాం, వాళ్ళ పత్రికలు ఇంటర్ ఎగ్జామ్స్ అవి ఇవే రాశారు. మీరు మాట్లాడినారని గారు వాళ్ళ పత్రికలు రాసుకున్నారు, మేము కాదని చెప్పలేదు. కానీ ఎక్కడ జరిగింది? అలాగే టీడీపీ నేత జానీ బేగం గారు ఉన్నారు. జానీ బేగం గారు, వేణుగారు చెప్పింది విన్నారు. అలాగే
వైసీపీ వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఒక దత్తపుత్రుడి రూపంలోనో అంటే ఈ తోడేళ్ళంతా ఒకటయ్యాయి, నేను ఒంటరిగా ఉన్నాను, మీరే మా బలం, అలాగే ఈ పార్టీలో ఉండే కోవట్లు ఎక్కువయ్యారు, పరోక్షంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అలాగే మీరు అంటారు ఏపీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారా అని అంటున్నారు. మరి ఆ రకంగా ఏమైనా మీకు కనిపిస్తున్నాయి? అసలు మీ మీ వ్యూ ఏంటి? ముందుగా మీకు వేణుగోపాల్ రెడ్డి గారికి అలాగే బీఆర్కే న్యూస్ చూస్తున్న ప్రేక్షకులందరికీ ముందుగా శుభోదయం. మేడం, నేను ఇందాక వేణుగోపాల్ రెడ్డి గారికి మీరు అడిగిన క్వశ్చనే అసలు తప్పు మేడం. మీరు అలా అడగమాకండి. ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి కాదు, ప్రజలు విమర్శిస్తున్నారు మేడం. ప్రజలు విమర్శిస్తున్నారు, ప్రతిపక్షాలు కాదు. ఎందుకంటే ఒక సభ పెట్టడానికి ఏలూరులో దెందులూరులో ఒక బహిరంగ సభని పెట్టారు. అక్కడ పిల్లలకి ఏ ఎగ్జామ్ పెడుతున్నారో తెలియని నాయకులు, అంటే విద్యార్థులు ఎగ్జామ్స్ ని ఎగ్గొట్టండి అని చెప్పి ఎగ్జామ్స్ లేకుండా చేయడం అంటే ఎంత దారుణం. అంటే విద్యార్థులు వాళ్ళ ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేస్తే ఏమవుతుంది అని ప్రశ్నిస్తున్నారు. ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ముందుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. ఇంటర్ పర్యావరణ పరీక్ష జరుగుతుంది. ఇంటర్ ఏ పరీక్షలు జరుగుతున్నాయో కూడా తెలియని ఈ మన వైసీపీ నాయకులు, అలాగే మనకి నోరు తెరిస్తే ఎల్లో మీడియా అని చెప్తారు. మీరు సభలు పెట్టేటప్పుడు నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నాను. మీరు దెందులూరులో సభ పెట్టారు, అక్కడున్న అభ్యర్థి అయినా పక్కన ఉన్నారా? అభ్యర్థుల్ని కూడా చేయకుండా మీరు ప్రచారానికి పెట్టుకున్నారు సభలు. నియోజకవర్గ స్థాయి నుంచి 50 నియోజకవర్గాల నుంచే ప్రజలను తరలించారు ఒక్క ఎన్నికల ప్రచార సభ కోసం. అంటే మీరు ప్రజలు 50 నియోజకవర్గాల దగ్గర నుంచి బస్టాండ్ల దగ్గర నుంచి బస్సులన్నీ మీరు గ్యాదర్ చేసి ఏ విధంగా వేధిస్తున్నారు. అలాగే పచ్చని చెట్లను కొట్టేస్తున్నారు. దీనికా మీరు సిద్ధమా అని చెప్పి మీరు సభలు పెడుతున్నారు. అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? మీరు సిద్ధమా అని క్వశ్చన్ చేసి ఏం ప్రేరేపించాలనుకుంటున్నారు? ప్రజల్ని యుద్ధానికి సిద్ధం అన్నట్లు ఎలాంటి రాజకీయాలు చేయాలనుకుంటున్నారు? పంట కాలువలు ఉన్నాయి, పంట కాలువలు పూర్తి చేసి మీరు సభలు ఎలా పెడతారండి? అసలే నీళ్లు లేక పంటలు పండక ప్రజలు ఎన్నో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ పంట కాలువలు పూర్తి చేశారు 800 కిలోమీటర్ల మేరకు. జాతీయ రహదారిని తవ్వేసి డివైడర్లు తీసేశారు. అలాగే పిల్లలు చదువులు ఎగ్గొట్టేశారు. స్కూల్స్ లేవు, స్కూల్స్ కి సెలవు. అంటే మీరు సభలు పెట్టుకోవాలనుకుంటే ఇంకా పిల్లలకి ఎగ్జామ్స్ వద్దు, పిల్లలు బడికి వెళ్లే పని లేదు. మహిళలందరినీ, డోక్రా మహిళలందరూ వచ్చేసి అక్కడ కూర్చోవాలి. అలాగే వాళ్ళకి రాని వాళ్ళనేమో మీ పథకాలు రావు అని బెదిరించడం, రాకపోతే వచ్చే వాళ్ళకేమో మేము డబ్బు, అరే లైవ్ లో చూపిస్తున్నారని డబ్బులు పంచుతుంది, ఇంకా వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చారని ఏ విధంగా చెప్తారు? మీరు ఒక సభ కోసం 50 నియోజకవర్గాల నుంచి తరలిస్తున్నారు. మీరు ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారు మీటింగ్లు చూసి మీరు పోటీ పడుతున్నారు. అధికారంలో మీరున్నారు, మీరు సంక్షేమం చేస్తున్నాం, మేము అభివృద్ధి చేస్తున్నాం, 99% మేము మొత్తం చేశాము అని చెప్పి మీకు అంత హామీ ఉన్నప్పుడు 5% వదిలేశారు. ఇంకా 100 అని చెప్పేసుకోండి. అసలు మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరన్ని ఇంకా ప్రతిపక్షంలో ఉన్న నాయకులతో పోటీ పడి మీకు సభలకి స్వచ్ఛందంగా రావాలి. మీరు ఈ విధంగా వాళ్ళకి ప్రలోభాలు పెట్టి డబ్బులు ఇచ్చి మద్యం ఇచ్చి సీఎం గారు మాట్లాడేటప్పుడే ఇంకా బయలుదేరి వెళ్ళిపోయారు. అంటే మీకు అర్థం చేసుకోవాలి, రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు, విద్యా సంస్థ సెలవులు, 1600 పైగా ఆర్టీసీ బస్సులు, స్కూల్ బస్సులు, ఇవన్నీ చేసి మీరు ప్రచార సభను పెట్టి ఆ ప్రచార సభల్లో మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారు? నేను సంక్షేమం చేశాను, అభివృద్ధి చేశాను, నన్ను ఓటు వేయండి అని చెప్పి అడిగే పద్ధతి ఎలా ఉంది? మీరు డిమాండ్ వేణు గారు, మీరు అన్నారు అభివృద్ధి చేశారు, 99% హామీలన్నీ మేము చేసామని అన్నారు. బట్ నిన్న జరిగిన ఘటన, మీరు అభివృద్ధి చేస్తే ప్రజలను మీపైన నమ్మకం ఉంటే ఎందుకు మీకు మీ నాయకులకు కానీ మీ నేతలు కానీ వెళ్ళేటప్పుడు అసంతృప్తులు ఎందుకు అవుతున్నాయి, ఎక్కువ అవుతున్నారు మీ పార్టీలో? అలాగే దానికి బాలశౌరి గారు నిన్న జనసేనలో ఆయన జాయిన్ అవ్వడం జరిగింది, అసంతృప్తులు ఎక్కువ అవుతున్నారు. అలాగే ప్రజల నుంచి మీరు గడపకి వెళ్ళేటప్పుడు, ప్రజలకు వెళ్ళేటప్పుడు నిన్న జరిగిన ఉషశ్రీ ఘటన కూడా ఒక ఎగ్జాంపుల్. ఎందుకు ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతుంది? దీనికి ఆన్సర్ ఏమి ఇస్తారు వేణు గారు? షార్ట్ అండ్లో టైం లేదు మనకి. మధు గారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంక్షేమాన్ని ఇస్తున్నాడో, అభివృద్ధిని ఇస్తున్నాడో, ఏదైతే ఆ సంక్షేమాన్ని బటన్ ద్వారా త్రూ డిబిటీ బ్యాంకుల ద్వారా పోవడము, అదే విధంగా అభివృద్ధి కార్యక్రమం చేస్తూ పోతుంటే ఈరోజు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేలు కానీ
అక్కడ ఎంపీలు కానీ, అదేవిధంగా అక్కడ కార్పొరేట్లు, కౌన్సిలర్లు, సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు, జడ్పీసీలు కానీ ప్రతి నిత్యం ప్రజల్లో ఉండాలి. ఆ ప్రజల్లో ఉండి వాళ్ళకి ఎవరికైతే సంక్షేమం రాలేదో ఆ సంక్షేమం వచ్చే విధంగా చేయాలి. అదే అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయాలి. ఎమర్జెన్సీ ఫండ్ కింద కౌన్సిలర్లకి, కార్పొరేటర్లకి ఏదైతే ప్రతి ఏరియాకి 40 లక్షలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యేకి 5 కోట్లు, అదేవిధంగా కలెక్టర్ కి అడిషనల్ ఫండ్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఎక్కడైనా ఇంపార్టెంట్ అయిన చోట రోడ్లు, కాలువలు, డ్రైన్లో వేయాలి అనుకుంటే అంటే ఆల్రెడీ చేస్తూ ఉంటారు. ఎక్కడైనా లేకుంటే ఎమర్జెన్సీ ఫండ్ అప్పటికప్పుడే శాంక్షన్ చేసే విధంగా వాళ్ళకి ఇవ్వచ్చారు. ఇవన్నీ యాక్టివ్ గా లేనప్పుడు గడప గడప ప్రోగ్రామ్ లో ఇవన్నీ యాక్టివ్ గా పనిచేయని నాయకులు ప్రతి 2 నెలలకి సమీక్షా సమావేశాలు జరిపారు. ఆ సమీక్షా సమావేశంలో ఎవరైతే వెనకబడుతున్నారో ఆ వెనకబడిన వాళ్ళని ప్రత్యేకించి చెప్తూ మీరు పలానా దానిలో వెనకబడుతున్నారు, మీరు దీన్ని కొంచెం యాక్టివ్ గా ఉండండి అని చెప్తే కూడా ఎవరైతే చేయలేదో వాళ్ళని పక్కన పెట్టడం జరుగుతా ఉంది. అదే విధంగా ఈ రోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సామాజిక వర్గం సంబంధించిన ఏదైతే బలమైన సామాజిక వర్గం ఎక్కడ మరి ఉంటుందో సరే, జనరల్ అసంతృప్తులకు సీట్ లో దానికి కూడా ఆన్సర్ చెప్పారు. అండ్ ఇంకోటి, మరి మీ నేతలకు వస్తున్నటువంటి ప్రజల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకత, గడప గడపకి వెళ్ళేటప్పుడు కావచ్చు, ఎవరైనా నేతలు ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు రావద్దని నిన్న క్లియర్ గా కుర్చీలు కూడా ఇసిరేస్తున్న ఘటన కదా. వ్యతిరేకత వస్తుంది, ప్రజల వ్యతిరేకత వస్తుంది అంటే ఎక్కడైతే నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఏదైతే సంక్షేమాన్ని కానీ అభివృద్ధి తీసుకోకపోవడము లేదు, కొంతమంది ఏమిటంటే ఆల్రెడీ 6 స్టెప్ వాల్యుయేషన్ ఉంటాయి, అంటే వాళ్ళకి సొంత ఇల్లు ఉంటాయి, లేదా కార్లు ఉంటాయి, లేదా అంటే వాళ్ళు గవర్నమెంట్ ఐటీ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి కూడా ముందు పేదవాడికి రాకుండా ఏదైతే కొంతమంది ఎలిజిబిలిటీ లేని వాళ్ళు కూడా వస్తా ఉన్నాయి. ఇప్పుడు దాన్ని కొంచెం కరెక్షన్ చేయడం వల్ల పేదవాడికి అర్హుడైన పేదవాడికి వస్తుంది, అర్హుడు లేని వాడికి తీసేయడం జరుగుతుంది. అలాంటి చోట కొంచెం అడ్డగించుకోవడం జరుగుతుంది. ఇవన్నీ చేయాలంటే ఖచ్చితంగా నిజాయితీతో, నీతి నిజాయితీతో పనులు చేయాలి. అలాంటప్పుడు ఇలాంటి సమస్యలన్నీ వస్తాయి. కానీ వీళ్ళు దుష్ప్రచారం చేస్తున్నదంటే కాలేజీలు ఉన్నాయి, స్కూళ్ళు ఉన్నాయి, బస్సులు ఉన్నాయి, రైల్వే స్టేషన్ మూసేశారు, బస్ స్టాండ్ మూసేశారంటే దీన్ని బట్టే వీళ్ళ ఆరోపణ. అంటే వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు బయట రాలేదు అని 2 రోజులు విమర్శిస్తారు. జగన్మోహన్ రెడ్డి బయట వస్తే అన్ని జనం చూసి వీళ్ళకి నిద్ర పట్టడం లేదు. అంటే ఏ విధంగా అయినా జగన్మోహన్ రెడ్డి గారు రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి వేణు గారు, అండ్ అలాగే జానీ బేగం గారు డిబేట్ లో పాల్గొంచినందుకు, పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.